ఎప్పుడు 10 సార్లు నిద్ర లేపితేనే గాని లెగని మా తనుష్ ఇయాల పొద్దున్న లేసి పూజ కూడా చేసేసుకుంటున్నాడు. అసలు విషయం ఏంటంటే తనుష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తణుకులో సమ్మర్ క్యాంప్ పెట్టారనమాట. అందులో జాయిన్ అయ్యారు. ఈయన కూడా జాయిన్ చేయమని అడుగుతున్నాడు. ఇంక ఇయాలైతే జాయిన్ చేయడానికి తీసుకువెళ్తున్నాము. ఆడికి ఇష్టమైన ప్లేస్ కాబట్టి పొద్దున్నే లేసి రెడీ అయిపోయాడు అనమాట. కంగారు కాలస్యం మొగుడు అన్నట్టు వాడికి కంగారుకి తగ్గట్టే అయ్యింది ఇక్కడ. పెట్రోల్ ప్రాబ్లం అయితే మా సైడ్ చాలా ఎక్కువగా ఉందండి. పెట్రోల్ కొట్టించుకోవడానికి ఎక్కడి నుంచే లైన్ పెట్టేశారనమాట. అసలు ఏ పెట్రోల్ బంకు ఖాళీ ఉండలేదు. నిజంగా ప్రాబ్లం ఉందో లేదో తెలియదు కానీ జనాలు అయితే కొంచెం ఎక్కువగానే భయపడుతున్నారు అనిపిస్తుంది. మాదైతే ఎలక్ట్రికల్ స్కూటీ కాబట్టి నో ప్రాబ్లం, నో భయం. ఇంకైతే ఫైనల్లీ సమ్మర్ క్యాంప్కి అయితే వెళ్ళిపోయాము. ఈ స్కూల్లోనేనండి సమ్మర్ క్యాంప్ పెట్టేది. భాష్యం బ్లూమ్స్ తణుకు చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరికీ కూడా ఈ స్కూల్ గురించి తెలుసు. ఇది న్యూగా ఈ మధ్యనే కట్టారనమాట. అయితే ఏ స్కూల్లో చదివే వాళ్ళు అన్నా సరే ఈ స్కూల్లో సమ్మర్ క్యాంప్లో అయితే జాయిన్ చేయొచ్చు. 20 days సమ్మర్ క్యాంప్ అనమాట. ఇంకా అడ్మిషన్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ కొంచెం వెయిట్ చేయమని చెప్పారు, అందుకే కూర్చున్నాం. ఫైనల్లీ పిలిచారనమాట. ఇక్కడైతే రూల్స్ మాట్లాడుతున్నారు ఫీజు కట్టడానికి. 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారండి 20 daysకి. ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ అనమాట. వాళ్ళే తీసుకువెళ్ళి వాళ్ళే తీసుకొస్తారు. తనుషుని ఫస్ట్ టైం మేము జాయిన్ చేయడం కాబట్టి మేము వచ్చి జాయిన్ చేస్తున్నాం అంతే. తర్వాత వాళ్ళే తీసుకువెళ్ళి తీసుకొస్తారు. ఇంకా యాక్టివిటీస్ వచ్చేసరికి తనుషే తీసుకుంటున్నాడు ఇక్కడ. డ్యాన్సింగ్ ఇంకా స్విమ్మింగ్ తీసుకున్నాడు. స్టడీ క్లాస్లో వచ్చేసరికి స్మోకింగ్, ఇంగ్లీష్, మ్యాథ్స్ క్లాస్ తీసుకున్నాడు. ఇంకా ఫస్ట్ అయితే డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకువెళ్ళిపోమన్నారనమాట. డ్యాన్స్ క్లాస్కి వాళ్ళే తీసుకువెళ్ళిపోతున్నారు. ఇక్కడ టీచర్ డ్యాన్స్ అయితే నేర్పుతున్నారనమాట. తనుష్ ఇది చిన్న పిల్లలదండి. తనుష్ క్లాస్ 5th క్లాస్ కదా. 5th క్లాస్ పిల్లలందరికీ కూడా 2nd floorలో అయితే డ్యాన్స్ నేర్పుతారంట. ఇక్కడ కొంతమంది పిల్లలకి టీచర్ డ్యాన్స్ నేర్పుతున్నారు. ఇది వచ్చేసరికి స్విమ్మింగ్ కోర్ట్ అనమాట. స్విమ్మింగ్ నేర్పిస్తారు. తర్వాత డ్యాన్సు, స్విమ్మింగు, అలాగే కరాటీ, ఇంకా స్కేటింగ్, ఇలా చాలా యాక్టివిటీసే ఉన్నాయి. ఇది వచ్చేసరికి కరాటే గ్రౌండ్ అనమాట. మనకి నచ్చిన యాక్టివిటీ మనమే సెలెక్ట్ చేసుకోవాలి. స్విమ్మింగ్ డ్రెస్ వచ్చేసరికి మీరే తీసుకోవాలని చెప్పారు. అదొకటి తీసుకోవాలి వీడికి. ఇక్కడ కొంతమంది బ్యాచ్ అంటే ఆ బ్యాచ్ అయిన తర్వాత ఈ బ్యాచ్ని పంపిస్తారట. ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీయే అనమాట అండి. 1500 అంటే బెటర్ అనిపించింది. మా చిన్నప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అంటే ఎలా వచ్చి ఎలా వెళ్ళి కూడా తెలిసేది కాదు. ఆడుతూ పడుతూ వెళ్ళిపోయాయి. ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అంటే గడవడం కష్టంగా ఉందండి. ఫోన్ అయితే టీవీ ఆగితే ఫోను అలా ఉంటున్నారనమాట. ఇంక ఇదే బెటర్ అనిపించింది. అందుకే ఇందులో అయితే జాయిన్ చేసేసాము. తణుకు చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వచ్చు ఇందులోని.